ఆంధ్రప్రదేశ్ రైతన్నులకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ గురించి పూర్తి వివరంగా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెయిన్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందిస్తుంది. ముఖ్యంగా మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, చిన్న సన్నకారు రైతులు. ఉదాహరణ, ఒక యంత్రం ధర 1,00,000 అయితే రైతు చెల్లించేది 50,000, ప్రభుత్వం చెల్లించేది 50,000. యంత్రాలపై ఏ యంత్రాలపై సబ్సిడీ ఉంది? ఈ స్కీమ్లో మీరు పొందగల యంత్రాలు ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, పవర్ టిల్లర్, రోటవేటర్, కల్టివేటర్, సీడ్ డ్రిల్, స్పేయర్, హార్వెస్టర్, గడ్డి కొయ్యే యంత్రాలు. చిన్న యంత్రాలకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సబ్సిడీ వివరాలు: ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు 50% సబ్సిడీ, చిన్న సన్నకారు రైతులు 50% సబ్సిడీ, ఇతర రైతులు 40% సబ్సిడీ, గరిష్టంగా 50,000 వరకు సబ్సిడీ. అర్హతలు: ఆంధ్రప్రదేశ్ రైతు అయ్యుండాలి, భూమి ఉండాలి, ఈ క్రాప్లో నమోదయి ఉండాలి, ఆధార్ బ్యాంక్ లింక్ అయి ఉండాలి. ముందుగా సబ్సిడీ యంత్రం తీసుకోకూడదు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం. అవసరమైన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, భూమి రికార్డులు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, కుల ధృవీకరణ పత్రం, యంత్రం కొటేషన్ ఆప్షనల్. దరఖాస్తు విధానం: మీరు 2 విధాలుగా అప్లై చేయొచ్చు. 1, అప్లై రికమెండెడ్. మీ దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి, వ్యవసాయ అధికారికి డాక్యుమెంట్స్ ఇవ్వండి. 2, ఆన్లైన్. అధికారిక వెబ్సైట్లో అప్లై చేయొచ్చు. సూచన: ఆన్లైన్లో తప్పులు పడితే ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆఫ్లైన్ బెస్ట్. ఎంపిక విధానం: అన్ని అప్లికేషన్స్ మండల స్థాయిలో వెళ్తాయి. తర్వాత లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక అయితే ముందుగా రైతు వాటా చెల్లించాలి. ఆ తర్వాత యంత్రం సరఫరా అవుతుంది. 15 నుంచి 30 రోజుల్లో సబ్సిడీ డీబీటీ ద్వారా అకౌంట్లో పడుతుంది. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు మే 5, మే 19. ఎంపిక లాటరీ మే 23, మే 25. రైతు వాటా చెల్లింపు మే 26, జూన్ 9. యంత్రాల సరఫరా జూన్ చివరిలో, సబ్సిడీ డీబీటీ సరఫరా తర్వాత 15 రోజుల్లో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన అప్డేట్తో త్వరలో కలుద్దాం.